మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతురానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గత నుంచి కాలము, సంవత్సరములు, నెలలు మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా మమ్మల్ని ఈ రీతిగా ఏర్పరచుకున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు తోడుగా మా మధ్య నివసిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ ఆవరణంలో ఒక దినం గడిపితే వేదినకన్నా శ్రేష్టమైన వాక్యం సెలవిస్తుంది. ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఈరోజు విత్తబడుతున్న వాక్యం కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా యేసయ్య, అయ్యా, ఏ వాక్యం చెప్పాలో, ఎలా చెప్పాలో దేవా యేసయ్య, ఏ విధంగా మాట్లాడాలో దేవా మీరే దగ్గరుండి దేవా మీ యొక్క శక్తితోని, మీ యొక్క పరిశుద్ధాత్మతో దేవా నింపుదల దయచేయమని, నోటికి నోరుగా ఉండి బోరగా ఉండి దేవా నా నోటి నుంచి వస్తున్న ప్రతి మాట కూడా మీ మాటలే వచ్చులాగిన దేవా, మీరే మాట్లాడేలాగిన, మీరే మాట్లాడే రీతిగా దేవా మా మధ్యలో మీరుండి మీ యొక్క గొప్ప కార్యాన్ని, మీ యొక్క గొప్ప వాక్య శక్తిని మాకు అనుగ్రహించమని నేనైతే ప్రార్థిస్తున్నాను. వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ శక్తిని కనపరచండి దేవా యేసయ్య. అంధకారం నుంచి వెలుగులోకి నడిపించే దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యం చెప్తున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎటువంటి అల్లరి లేకుండా, ఎలాంటి భయంకరమైన యేసయ్య ఎటువంటి శోధన ఏమి ప్రవేశించకుండా ప్రతి ఒక్కరు కూడా యేసునామములో దూరపరచమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఇరువైపులా కూడా యేసయ్య శాంతి సమాధానం కలిగే యేసయ్య వాక్యం కొరకు బోధించే రీతిగా ఉంటకు నా మాటలు జాగ్రత్తగాను దేవా నా నోటిని నా నోటిని పదును చేయమని నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఈ వాక్యం అనేకమైన చోట్ల విత్తబడినాక నాకు సహాయం దయచేయమని దేవా. అలాగే వాక్య విషయంలో కానీ మేము ఇంకా లోతుగా వెళ్ళే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మాకు వినగానే చెవులు గ్రహించిన హృదయం మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి అపవాది కానీ శక్తులు కానీ వచ్చి వాడిని ఎత్తుకుపోకుండా దేవా, వాడిని తీసుకెళ్లకుండా దేవా, మా ఒక్క ఏకాగ్రత అంతా కూడా దేవా మీ వాక్యం వైపు ఉంచేలాగన, మా కళ్ళంతా కూడా మీ వైపు ఉండేలాగన మీ సహాయం మాకు దయచేయమని దేవా మరొకసారి నేను ప్రార్థిస్తున్నాను. వాక్యంలో మీరే ఉండి లోతైన విషయాలు తెలిసే రీతిగా మీరు మాట్లాడమని దేవా, వాటిని తెలుసుకొని మేము సరి చేసుకునేలాగా మా జీవితాలు బాగు చేయమని ప్రార్థిస్తూ దేవా ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అయితే ఫిలెమోను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1-25 వచనాలు అసలు దేని కొరకు చెప్పబడింది, అసలు దేని కొరకు అసలు ఈ ఫిలెమోను అసలు ఎందుకు ఈ పత్రిక రాశాడు? ఒకే ఒక్క పత్రిక రాశాడు. బట్ ఎన్నో గొప్ప విషయాలు ఇందులో చెప్పాడు. ఏంటి ఆ గొప్ప విషయాలు? అసలు ఈ ఒక్క పత్రికే రాయడానికి ఎందుకంత ఆసక్తి చూపించాడు? అంటే కొత్త నిబంధన చూసుకుంటే మినిమం ఒక్కొక్కటి 3, 4, 5 అధ్యాయాలు, 3-13 అధ్యాయాలు ఉండేవి. బట్ కొంతమంది భక్తులు, కొంతమంది ఈ శిష్యులు అనేవారు ఒక్కొక్క పత్రిక రాశారు. అంటే ఒక పత్రిక, 2 పత్రికలు కాదు గానీ ఈ ఒక్క పత్రికలో ఎలాంటి విషయాలు బోధించారనేది మనం చూడాలి. అయితే ఫిలోమోన్ అనే వ్యక్తి మనకి ఎక్కడ కనిపిస్తాడు? అయితే కొలిసి రాసిన పత్రికలో కనిపిస్తాడు. అక్కడ 4 అధ్యాయము 7-9 వరకు చూస్తే అక్కడ కనిపిస్తాడు. అయితే ఇతను చాలా వెల్తీ పర్సన్ అన్నమాట. అక్కడ ఉన్న ఊరిలోని ఆ ప్రాంతంలో. తను నివసిస్తున్న ప్రాంతంలోని వెల్తీయెస్ట్ పర్సన్ ఎవరంటే ఈ ఫిలెమోన్. ఇంకొకటేంటంటే చర్చ్ లీడర్. మళ్ళీ పౌలుకి శిష్యుడు ఈయన. ఈ ఫిలెమోన్ అనే వ్యక్తి. అయితే అంత గొప్ప డబ్బులున్న వ్యక్తి, అంత ఆస్తిపరుడైన ఒక ఫిలెమోను దేవుడి దగ్గర రావడానికి ఎందుకు ఆసక్తి చూపించుంటాడు? జనరల్‌గా మనం చూసుకుంటే, ఈ లోకంలో కనుక మనం చూసుకుంటే, ఒక బిజినెస్ మ్యాన్ బాగా వెల్తీగా సంపాదించిన ఏ వ్యక్తి కూడా దేవుడిని ఒక మార్గాన్ని అనుసరించడానికి చాలా ఆలోచిస్తాడు. రావడానికి చాలా కష్టం. అందుకే దేవుడు మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు. ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి చాలా కష్టం. సూదిలో నువ్వుంటే ఎలా దూరడం కష్టమో అంత కష్టమని చెప్పంటున్నాడు. ఎందుకంత కష్టమంటే ధనవంతుడు తన యొక్క ఆస్తి, బంగారం మీద ఎక్కువ తన మనసు అక్కడే ఆనుకొనుంటది. ఇప్పుడు ఎక్కడికైనా బయటికెళ్ళాడంటే దానికి లాకర్‌లో పెడతాడు. ఇవన్నీ చాలా ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్స్ పెడతాడు. అంటే వాడి మనసెక్కడుందంటే వాక్యం మీద ఉండదు. అంటే దేవుడి మాటల మీద ఉండదు. నిలపడు. అందుకు ఏంటి తన మనసంతా ఈ డబ్బులెక్కడున్నాయి, ఇన్ని లక్షలున్నాయి, వేలున్నాయి, కోట్లున్నాయో మనకు తెలీదు. బట్ దాని మీద మనసుంటే ఎక్కడికెళ్ళినా, నువ్వు బిజినెస్ ట్రిప్‌కెళ్ళినా, ఎక్కడికి ఏ ట్రిప్స్‌కెళ్ళినా గానీ మనసు అక్కడే ఉంటది. ధనం మీదే ఉంటది. 24 హవర్స్ నీ యొక్క మనసు దాని చుట్టూనే తిరుగుతూ ఉంటది. అందుకే దేవుడేమంటున్నాడు?
ధనవంతుడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడం చాలా కష్టమంటున్నాడు. ఈ బైబిల్‌లో చాలా మంది వ్యక్తులుంటే కొన్నేళ్ళు కూడా గొప్ప ధనవంతుడు. బట్ అంత ధనవంతుడైన గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప సత్కార్యాలు చేశాడు. కానీ దేవుడేమంటున్నాడంటే, "నువ్వన్నీ మంచి పనులే చేస్తున్నావు. నీకు భయభక్తులు కూడా ఉన్నాయి. బట్ నీకు సాల్వేషన్ లేదు. నీకు సాల్వేషన్ కావాలన్నాడు." ఒక వ్యక్తిని పంపించాడు. పేతురుని పంపించాడు. దర్శనం ద్వారా ఒక దూత చెప్పింది. అది చెప్పి వెంటనే శిష్యులు అక్కడున్న సోల్జర్స్, సర్వెంట్స్ అందరిని పిలిచి ఇలాగ ఒక దర్శనమొచ్చింది. ఇలా ఒక వ్యక్తి ఉన్నాడంట పేతురని. ఆ పేతురు దగ్గరికెళ్ళండి, వెతకండి, మొత్తం ఈ గ్రామమంతా గాలించండి అని చెప్పి ఇవన్నీ చేశాడు. తర్వాత సువార్త చెప్తాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత బాప్తిజం తీసుకుంటారు. ఇవన్నీ జరుగుతది. సో, అతనొక టైప్ ఆఫ్ బిజినెస్ మ్యాన్. ఒక శతాధిపతి. ఎంత రేంజ్ ఉంటది. సో, ఇక్కడ ఫిలోమోన్ కూడా అంతే చాలా వెల్తీస్ పర్సన్. బాగా డబ్బులున్న ఒక పర్సన్. ఇప్పుడు డబ్బులున్న వాడికి దేవుడిని నమ్ముకోవడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. బికాస్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్ కదా! డబ్బులున్నాయి, ధనముంది. నీకు కావాలంటే సర్వెంట్స్ నువ్వు పిలుచుకుంటావు. నీకు రోగమొస్తే నువ్వు హాస్పిటల్‌కెళ్ళడానికి డబ్బులుంటాయి. అంత వెల్తీయెస్ట్ పర్సన్ దేవుడి దగ్గర రావడానికి ఇంట్రెస్ట్ చూపిచ్చరు. మాక్సిమం చూపిచ్చరు. బట్ ఫిలోమోన్ ఎప్పుడైతే ఈ పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు విన్నాడో అప్పుడు పట్టబడి, మార్పు చెంది, అప్పుడు ఫిలోమోన్ పత్రిక రాస్తాడు. బట్ ఇక్కడ కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్తాడు. అంటే ఫిలోమోన్ దగ్గర కొంతమంది రావడం, తర్వాత కొంచెం తనకు గాయం అవ్వడం హృదయానికి. ఆ గాయాన్ని చాలా ఎక్కువగా అవ్వడం వల్ల దానిలోంచి బయటికి రాలేకపోయాడు. సో, ఏంటి ఆ హార్ట్ బ్రేక్ ఎందుకొచ్చిందనేది మనం చూడాలి. అయితే ఫిలోమోన్ రాసిన పత్రికలో స్టార్టింగ్ అంటాడు. పౌలు ఖైదీ అయిన పౌలు సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును, జత పనివాడైన ఫిలోమోన్. జత పనివాడంటే ఏంటి? ఫెలో ప్రిజనర్ అన్నమాట. తనతో కలిసి సహకరించిన వాళ్ళు ఎవరు? తిమోతి, ఇంకా ఈ ఫిలెమోను అనే వ్యక్తి. వీళ్ళందరికీ ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఒక పేరిట గ్రీటింగ్స్ చెప్తున్నాడు. సో, నువ్వు ఎక్కడికైనా ఎళ్ళు. బట్ ఫస్ట్ మనం చేయాల్సిన స్టార్టింగ్ పనేంటి? గ్రీట్ చేయడం. సో, మనం ఎవరైనా కనిపిస్తే మొహం చాటుకొని వెళ్ళిపోవడం కాదు. అంటే వి హావ్ టు సే ఏంటి? వి హావ్ టు గ్రీట్ దెమ్ అనమాట. లైక్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, షాలోమ్ బ్రదర్, ఎలా ఉన్నారు బ్రదర్? మీ హెల్త్ ఎలా ఉంది బ్రదర్? ఇవన్నీ మనం జనరల్‌గా చేయాల్సిన ఫస్ట్ ప్రధానమైన పనులు ఇవి. ఫస్ట్ గ్రీట్ చేయడం. తర్వాత ఇంకా కొంతమంది కనిపిస్తారు. అయితే అక్కడ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక ఆహ్, ఒక చర్చ్ దగ్గరికెళ్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఎళ్తుంది? అంటే నీ హృదయం ఎలా ఎళ్తుంది? ఇప్పుడు ఈరోజు ఒక చిన్న గొడవైతే వెంటనే నెక్స్ట్ డేకి మొహం చూపించుకోకుండా ఆ! చాటేసుకొని ఎళ్ళిపోతాం. కానీ దేవుడు ఏం మాట్లాడిన ఫిలోమోన్‌లోని రాసిన పత్రికలోనంటే గ్రీట్ చేసుకోమని చెప్తున్నాడు. ఇంకొకటేమో ఫ్రెండ్ అంటున్నాడు. తర్వాత సహచరుడు అంటున్నాడు. సహకారి అంటున్నాడు. ఒక పనివాడు అంటున్నాడు. సో, ఇన్ని పదాలు యూజ్ చేసి పౌలు రాస్తూ చెప్తున్నాడు. అసలు ఈ ఫిలోమోన్ పత్రిక అసలు చదివితే మైండ్ బ్లోయింగ్ అనమాట. సో, ఇక్కడ చాలా మందున్నారు. చాలా మంది వ్యక్తులు దేవుడు పెట్టాడు. బికాజ్ మనం ఏంటంటే ఒక వ్యక్తితో అయిపోకూడదు. వీరు చేసిన వెనక ఉన్న ఆ యొక్క చేసే ప్రతి ఒక్క పని కూడా మనం చూడాలని చెప్పి దేవుడు అంటున్నాడు. ఒక్కొక్కళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళ లైఫ్‌లో. బట్ వి ఆర్ నాట్ డూయింగ్ దట్ హార్డ్ వర్క్ నౌ ఎ డేస్. బట్ వి ఆర్ వెరీ వీక్ ఇన్ అవర్ ఫ్లెష్. సో, దేవుడు ఏమంటున్నాడంటే ఒక స్త్రీ కనిపిస్తది. అలా కిందకెళ్తే. బిలోవ్డ్ అప్పయ్య అని చెప్పి ఒక ఆమె ఉంది. తర్వాత ఆర్చిప్పస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు. ఒక స్త్రీ, పురుషుడు. అయితే ఈ అప్పయ్య అనే స్త్రీ ఉంటది. ఈ స్త్రీ అంట అపోస్తలుడైన పౌలుకి గ్రీటింగ్స్ చెప్పిందంట. 1, 2 వచనంలో మనకు కనిపిస్తది చదివితే, చూస్తే. తానే ఒక మిషన్ ఏటంటే ఇంటిలోని చర్చ్‌ని ఏర్పాటు చేయడం. అంటే ఇంటిలో అంటే గృహంలోనే చర్చ్ పెట్టి అది మినిస్ట్రీ. తానొక మినిస్ట్రీ. ఒక్కొక్కళ్ళు ఒక మినిస్ట్రీ ఉంటది. ఒకళ్ళు చర్చ్ మినిస్ట్రీ ఉంటది. ఒకళ్ళు గృహం నుంచి గృహంకి మారుతూ గృహంలో సువార్త ప్రకటించే ఒక మిషనరీ. తినొక మిషనరీ. ఈ అపయానక్ స్త్రీ. అయితే ఈ స్త్రీ ఒక చర్చ్‌లో ఒక నంబర్. ఈమె ఎక్కడ కనిపిస్తదంటే కొలిసీ పత్రికలో ఈ మెంబర్ అని చెప్పి మనకుంటది. అంటే అంత ఎవిడెన్స్ ఏం కనిపించకపోయినా కొలిసీలోని వీళ్ళు మాక్సిమం వీళ్ళందరూ కొలిసీలోనే కనిపించినవారు. అక్కడ సంఘంలో కనిపించినవారు వీళ్ళందరూ కూడా. అయితే తన రోల్ ఏటంటే తనొక్క చాలా పొటెన్షియల్ అన్నమాట. ఎంత పొటెన్షియల్ అంటే ప్రేయర్ లైఫ్‌లోని నడిపించే విధానంలో గాని, విశ్వాసంలో చాలా పొటెన్షియల్ ఉన్న స్త్రీ అన్నమాట ఆవిడ. అపయ అనే వ్యక్తి. అంత ఈజీ కాదు. ఒక చర్చ్‌లో ఒక స్త్రీ ఇంతమందిని నడిపించి అది కూడా ఇంత టెరబుల్ సిట్యుయేషన్, ఇంత భయంకరమైన సిట్యుయేషన్స్‌లో అసల దేవుడి కోసం చెప్పకూడదు. దేవుడి కోసం మాట్లాడకూడదు. ఇవన్నీ చేయకూడదు. బట్, బట్ ఎలా ఈ స్త్రీ అంత పొటెన్షియల్‌గా అంత
అంత విశ్వాసం కలిగి అంతమందిని నడిపించడం అంటే ఇట్స్ నాట్ దట్ ఇంపాసిబుల్ కదా! బట్ బట్ విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. సో, అంత పాసిబుల్‌గా ఈమె నడిపించింది. ఒక లీడర్ ఈమె చర్చ్‌లో. ఒకడు చంపేస్తున్నాడు, మిమ్మల్ని చంపుతాం, తంతాం అంటే ఎవరు ఈ చార్జ్ తీసుకుంటారు? ఎవరు ఇన్‌చార్జ్ తీసుకుంటారు అసలు నడిపించడానికి? బట్ ఆ స్త్రీ నడిపింపబడింది. ఇలాంటి స్త్రీలు ఎంతోమంది బైబిల్‌లో ఉన్నారు. చాలా మంది మగ్దలేని మరియా ఈళ్ళందరూ కూడా గొప్ప శిష్యురాళ్ళనమాట. సో, ఈమె కూడా అలాంటి శిష్యురాలు చర్చ్‌లో. సో, ఈ ఫిలోమోన్ ఇంటిలోని ఈమె పరిచయం అయిందనమాట. ఎవరు? అప్పయ్య అనే వ్యక్తి. ఆ కుటుంబ సభ్యుల్లో. బట్ చాలామందంటారు ఈ ఫిలోమోన్ వైఫ్ అపియా అని చెప్పి అంటారు. బట్ ఇక్కడ మెన్షన్ చేసలేదు. బట్ రీసెర్చ్‌లో వాటిలో అయితే ఇట్లా కనిపిస్తుంది. సో, ఈమె ఒక్క వ్యక్తి కోసమే పౌలు చెప్తున్నాడు. బలంగా చెప్తున్నాడు అప్పయ్య కోసం. అంత స్త్రీకి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటి అంటే ప్రార్థన, విజ్ఞాపన, అంగలార్పు. సో, కుటుంబాన్ని ఆహ్, కట్టుకునే ఒక ఆలోచన, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటదని దేవుడి వాక్యం చెప్తుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవడం అంటే అంటే క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు కట్టుకుంటది. యేసుక్రీస్తు మీద నిరీక్షణ, యేసుక్రీస్తు మీద ఆశ. సో, ఇవన్నీ ఉన్న స్త్రీ తన ఇల్లు బలంగా కట్టుకుంటదంటే మార్చుకుంటే శక్తి దేవుడు ఆమెకి ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. ఏ స్త్రీకైనా. బట్ మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. ఒక సపోర్టివ్‌గా ఉంది కొలసీ చర్చ్‌లో ఈమె లీడర్ కింద. సో, ఈమె చాలా నేచర్ కూడా మంచిదని చెప్పి అంటున్నాడు. ఎలాంటి ఎలాంటి పరిస్థితులొచ్చినా దేవుడు విడవనియంత శక్తిని దేవుడు ఆమెకిచ్చాడు. ఈ రోజుల్లో ఎక్కడ కనిపిస్తుంది స్త్రీలలోని? అందరూ వేషధారులే కనిపిస్తున్నారు. ఎవరు నిజాయితీగా అసలా దేవుడి కొరకు పని చేస్తున్నారు? సో, అప్పట్లోని సోషల్ మీడియా ఏమీ లేవు కాబట్టి ఎవరి మొహాలు ఎవరికీ తెలియవు, కనిపించవు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అందరి మొహాలు కనిపిస్తున్నాయి. సో, కొంతమంది ఫేమ్ కోసం చేస్తారు. ఇవన్నీ చేస్తుంటారు. బట్ అప్పట్లో ఉన్న సంఘాలు అట్లా ఉండేవి కాదు. అసలు వాళ్ళు కనిపించుకోరు. అప్పుడు సోషల్ మీడియా లేదు. బట్ ఇప్పుడుంది అంతే తేడా. బట్ అయినప్పటికీ వాళ్ళు వాళ్ళొక్క ఇచ్చిన వాళ్ళకి విధులంటారు కదా! అవి సక్రమంగా చేశారు. సో, స్త్రీ అంత ఈజీ అయిన వ్యక్తి కాదు. అంటే ఇంట్లో పని జేసుకోవాలి. ఇంట్లో ఇవన్నీ చేయాలి. పిల్లల్ని జూసుకోవాలి. దేవుడిని సన్నిధిలో వాళ్ళు నడిపించాలంటే చాలా కష్టమైన పని. బట్ ఆమె ఒక లీడర్ కాబట్టి, ఉన్నతమైన స్థితిలో ఉంది కాబట్టి, దేవుడు చక్కగా తన ఒక విశ్వాసం పొటెన్షియల్ జూసి దేవుడు మంచిగా వాడుకున్నాడు. అందుకే పౌలు గ్రీట్ చేస్తున్నాడు ఆమెకి అప్పయ్యకి. తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆర్చిప్పస్ అని చెప్పి. ఈయన కూడా సోల్జర్ అంట. సైనికుడు అని అంటున్నాడు చర్చ్‌లో. ఎక్కడ చర్చ్ అంటున్నారు వీళ్ళందరూ కూడా అంటే, కొలొస్సీలోని చర్చ్‌లో వీళ్ళందరూ పరిచయమైన వారు. వీరందరికీ దేవుడు ద్వారా ఏం చెప్తున్నారంటే, మీకు కృప, సమాధానం దేవుడు తండ్రిని యేసుక్రీస్తు అయిన ప్రభువారి దగ్గర నుంచి మీ అందరికీ విస్తరించాలి అని చెప్పి అంటున్నాడు పౌలు. సో, ఇక్కడ చాలా కొన్ని కొన్ని కనిపిస్తాయి. ఏంటి కనిపించడం అంటే ఇక్కడ అంటాడు. ఫి ఫిలోమోన్ అంటాడు. ప్రేమ, విశ్వాసం. అసలు ప్రేమ అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు చూపించినట్లు ప్రేమ చూపించడమే నిజమైన ప్రేమ. ప్రాణం పెట్టడం. తనేం చేశాడు? మనందరి కోసం ప్రాణం పెట్టాడు. బట్ మనం ఆయనంత ప్రాణం పెట్టినప్పుడు, మనం విశ్వాసం ఆయన మీద చూపించగలుగుతున్నామా లేదా? ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నువ్వెప్పుడైతే నమ్మకం కోల్పోతావో అప్పుడు నీలో ఉన్న ప్రేమ లేనట్టు. అందుకే దేవుడేమంటాడు? అనేకులైన ప్రేమ చల్లారిపోయిన అంటున్నాడు. ఎందుకు ప్రేమ చల్లారిపోయింది అంటే విశ్వాసం లేదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక అంకుల్ ఉన్నారు. సో, అంకుల్ మంచిగా దేవుడి సన్నిధిలో వాడబడ్డారు. మంచిగా అంటే ఇంకా చెప్పక్కర్లేదు. అంటే బ్యాక్ స్టెప్ ఎయక్కర్లే. అంత మంచిగా వాడబడిన వ్యక్తి ఒకరోజు కొంతమంది వస్తే ప్రేయర్ చేపించుకోవడానికి ఇవా జరుగుతాయి కదా! సో, ప్రేయర్ చేస్తున్నారు. డెలివరెన్స్ చేసినప్పుడు ఆ డెలివరెన్స్ అక్కడ దేవుడు ఆ ప్రార్థన విని ఇక్కడ మనం బాగా చూడాల్సింది ఏంటంటే, మనిషి వల్ల మనకి స్వస్థత అనేది రాదు. మనకి స్వస్థత ఎలా వస్తదంటే, దేవుడి వల్ల మాత్రమే స్వస్థత. ఇక్కడ ఎవరిని గనపరచాలంటే దేవుడిని మాత్రమే గనపరచాలి. లైక్ దేవుడు స్వస్థపరిస్తే తప్ప అక్కడ కార్యం జరగదు. ఒకవేళ అక్కడ కార్యం జరగాలంటే మేబీ అక్కడ దేవుడు యొక్క ఆలోచన లేదేమో! సో, అందుకే అక్కడ స్వస్థపడలేదేమో అలా మనం అనుకోవాలి.
ఎవరు ప్రార్థిస్తున్నారో వాళ్ళే మనకి దేవుడిలాగా చూడకూడదు. బికాజ్ మనకి సుపీరియర్ గూడా ఒకళ్ళున్నారు. సో, ఆయన మనకి ప్రాణం పెట్టారు, రక్తం ఇచ్చారు, కొనుక్కున్నారు, సాల్వేషన్ ఇచ్చారు. ఆయన మాత్రమే మనం గనపరచాలి. సో, ఈ అంకుల్ కూడా ఒకరోజు ఒక వ్యక్తికి ప్రార్థిస్తే చాలా సార్లు ఇలా జరిగింది. అంటే వెంటనే దేవుడు స్వస్థపరచడం జరిగింది. బట్ ఒకానొక టైంలో ఒక వ్యక్తి ఎవరికో బాలేదు. సో, ఈ అంకుల్ ప్రేయర్ చేయడానికి ఎళ్తే అక్కడ వ్యక్తి ప్రేయర్ చేసినప్పుడు డెలివరెన్స్ రాలేదు. అంటే ఈ డెలివరెన్స్ అనేది ఏదైనా గాని దెయ్యాలు వదిలించడం అనేది ఏదైనా గాని దేవుడి చేతిలోనే ఉంటది. మానవుడి చేతిలో ఉండదది. బట్ దేవుడు మానవుడికిచ్చిన పవర్ అంటే దేవుడి యొక్క యొక్క స్వభావాన్ని కనపరుచుకుంటాడు. మేనిఫెస్ట్ చేస్తుంటాడు. క్రియలు చేస్తుంటాడు మన ద్వారా. అక్కడ ఆయన చేయలేదు. అది ఆయన ఇష్టం. మనుషుల ఇష్టం కాదు కదా! సో, ఆయన అది జరగలేదని చెప్పి ఇన్ని రోజులు ఉన్న ప్రేమ, విశ్వాసం అంతా కోల్పోయి ఇప్పుడు దేవుడి సన్నిధికి దూరంగా ఉండి ఒక తాగే వ్యక్తిగా అయిపోయాడు. ఎందుకింత తాగే వ్యక్తిగా అయిపోయాడు? అంత అన్ని మిరాకిల్స్ జరిగాయి. అన్నీ చేశాడు. చాలా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఈయన ద్వారా. బట్ హి లాస్ట్ హిస్ ఫెయిత్ అండ్ హి లాస్ట్ హిస్ ఫస్ట్ లవ్. మొదటి ప్రేమ కోల్పోయాడు. ఇది మొదటి ప్రేమ ఎక్కడ కనిపిస్తది? ప్రకటన గ్రంథంలో కనిపిస్తది. ఎఫెసీ రాసిన పత్రిక సంఘానికి. ఆ సంఘంలో మొదటి ప్రేమను వదిలేసానంటున్నాడు. ప్రేమ ఎందుకు పోతది అంటే నమ్మకం, ప్రేమ, విశ్వాసం లేకపోతే. ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం వల్లనే ఇప్పుడు ఒక వ్యక్తి నువ్వు బాగు చేయాలంటే నువ్వు ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీకు కలగాల్సిందేంటి? ఒక వ్యక్తిని చూసినప్పుడంటే ప్రేమ కలగాలి. తర్వాత కంపాషన్ కలగాలి. కంపాషన్ అంటే ఏంటి? కరుణ రావాలి. యేసుక్రీస్తు వారు ఎవరినైనా హీల్ చేసినప్పుడు గాని, ఏమైనా చేసినప్పుడు గాని ఫస్ట్ ఆయన చూపించింది ప్రేమ, ఇంకా కరుణ. ఆ జాలి తన హృదయంలో తాకినప్పుడు దేవుడు వారి మీదకెళ్ళి చేతులుంచి ప్రార్థిస్తే అక్కడ స్వస్థత పొందారు. ఈరోజు మనం నిజంగా అంత ప్రేమ, కరుణ చూపిస్తున్నామా? ఆ ప్రేమ మనలో ఉందా? ఆ విశ్వాసం మనలో ఉందా? అంటే వీరు చేసిన గొప్ప యోధులందరూ. వీళ్ళు చేస్తున్న మనం ఈ రోజుల్లో చేస్తున్నాము. వై వి ఆర్ బ్యాక్? ఎందుకు మనం వెనకపడి ఉన్నామింకా? వై వై వి ఆర్ నాట్ గోయింగ్ అప్‌వర్డ్స్ అన్నమాట. ఇంకా కిందనే ఉన్నాం. డౌన్‌వర్డ్స్‌లోనే ఉంటున్నాం. కిందకే ఎళ్తున్నాం. బికాజ్ వి లాస్ట్ అవర్ ఫస్ట్ లవ్ అండ్ ఫెయిత్. సో, దేవుడేమంటున్నాడంటే తిరిగి వెళ్ళిపోయిన ఆ ప్రేమను నేను సంపాదించుకోమంటున్నాడు. ప్రేమ ఉండమన్నాడు. ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. ప్రేమ కలిగి జీవించమంటున్నాడు. విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు. సో, విశ్వాసంతో ప్రార్థిస్తే అక్కడ స్వస్థత పొందుతారు. విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడేమంటున్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు నీకు అంటున్నాడు. ఆ విశ్వాసం కూడా ఈరోజు మనలో లేదు. ఇంకోటేటి నీకు విశ్వాసం ఉంటే కొండలు సైతం కదులుతాయి అంటున్నాడు. నువ్వు ప్రార్థిస్తే కొండలు కదులుతాయి అంటున్నాడు. బట్ నువ్వు ప్రార్థిస్తే ఎందుకు కొండలు కదలట్లేదు? బికాజ్ నీకున్న మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావు. ఆ ప్రేమను తిరిగి పొందుకోమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు 4 వచనాలు నుంచి 7 వచనాల వరకు అంటే, దేవుడికి ఫస్ట్ ఏం చేశాడు ఫిలోమోను కృతజ్ఞత చెప్తున్నాడు. ఐ థాంక్ మై గాడ్ అంటున్నాడు. దేవుడిని మెన్షన్ చేస్తున్నాడు. తను చేసిన ప్రతి ఒక్క విజ్ఞాపనలో కూడా దేవుడిని మెన్షన్ చేస్తున్నాడు. మనం మెన్షన్ చేస్తున్నామా దేవుడిని? ఏదో ప్రేయర్ చేస్తున్నాం అంతే. అసలు ప్రేయర్ అంటే ఏంటి? దేవుడికి కృతజ్ఞత తెలపడమే ప్రార్థన. ఎందుకంటే వి ఆర్ అలైవ్ అంటే ఈరోజు మనం బ్రతికున్నామంటే, మనం బ్రతికి జీవిస్తున్నామంటే, తింటున్నామంటే దేవుడు మనకి అనుగ్రహిస్తేనే మాత్రమే మనం అది చూడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, ఏమైనా చేయగలుగుతున్నాం. ఈరోజు ఎంతోమంది చనిపోవట్లేదు. ఇలా వెళ్ళినోళ్ళు ఇలా రావట్లేదు. సో, దేవుడు మనకలా చేయట్లేదే. సంపూర్ణంగా ఆరోగ్యం ఇస్తున్నాడు. మంచి ఫలాలిస్తున్నాడు. ఎంత దీన స్థితిలో ఉన్నా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తున్నాడు. హెల్ప్ చేస్తున్నాడు. బట్ వి ఆర్ నాట్ రికగ్నైజింగ్ హిమ్ కదా! అసలు మనం కనీసం గుర్తించట్లేదు. అందుకే ఫిలోమోన్ అంటున్నాడు, నేను చేస్తున్న ప్రార్థనలో నా ప్రతి ప్రార్థనలో దేవుడికి ఏం కృతజ్ఞత చెప్తున్నాడు. ప్రతిసారి దేవుడు థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ మనం ఏం చేస్తామంటే ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఈ బాధుంది, ఆ బాధుంది, నాకు ఈ నొప్పుంది, ఆ నొప్పుంది, దీంట్లోంచి నేను బయటికి రావాలి, ఇలా కావాలి, అలా అవ్వాలి ఎంతసేపు ఇవ్వే. బట్ అక్కడ జెన్ ఆహ్, అంటే జెన్యూన్‌గా వి ఆర్ నాట్ ప్రైజింగ్ హిమ్ విత్ అవర్ ఓన్ హార్ట్స్ అన్నమాట. ప్యూర్ హార్ట్‌తో దేవుడిని ఎప్పుడు గనపరచాలి, ప్రార్థన చేయాలి, ఇవన్నీ చేయాలి. ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అందుకే ఫిలోమోన్ ప్రార్థనలో ఎలా ప్రార్థన అంటే జ్ఞాపకం చేసుకుంటాడంట. తను ప్రతి ఒక్క ప్రార్థనలో దేవుడికి థాంక్స్ చెప్తాడు. కృతజ్ఞతలు చెప్తున్నాడంట. సో, మనం అది చెప్పట్లేదు. సో, దేవుడు అదే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? హియరింగ్ ఆఫ్ యువర్ లవ్ అండ్ ఫెయిత్ విచ్ యూ హావ్ టువర్డ్స్ ది లార్డ్ క్రైస్ట్ అండ్ టువర్డ్స్ ఆల్ ద సెయింట్స్. ఇక్కడ సెయింట్స్ కోసం కూడా మెన్షన్ చేయబడి ఉంది. 5వ వచనంలో నా ప్రార్థనయందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
క్రీస్తుని బట్టి మీ యందున ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులకు నీ విశ్వాసమందు పాలువారగుట అన్నది కార్యకారి కావలియున్నవి వేడుకుంటున్నాను. సో, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. తర్వాత ప్రతి వరము నీకిచ్చిన ప్రతి వరం అది ప్రార్థన గావచ్చు, పాటలు పాడే వరం కావచ్చు, భాషలు మాట్లాడే వరం కావచ్చు, ఏదైనా గానీ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేసే వరం కావచ్చు, ప్రతి ఒక్క వరమందు ప్రతి దానికి ప్రతి శ్రేష్టమైన వరం అంటున్నాడు. శ్రేష్టమైన వరము. ఏదైనా సరే చిన్నది కాదంట శ్రేష్టం అంటున్నాడు. మ్యూజిక్ ప్లే చేస్తున్నావా? శ్రేష్టం అంటున్నాడు. పాటలు పాడుతున్నావా? చక్కని స్వరం ఇచ్చాడా? శ్రేష్టం అంటున్నాడు. నీ శ్రేష్టమైన వరము నీకిచ్చినప్పుడు నువ్వెందుకు దాని మీద అభ్యాసం చేయడం లేదు? ఎందుకు నీకిచ్చిన శ్రేష్టమైన వరాన్ని నువ్వు పక్కకు పెడుతున్నావు? సో, యేసుక్రీస్తుని బట్టి మీ యందు ప్రతి శ్రేష్టమైన ప్రతి వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎదుగుట వలన ఇతరులకు నీ విశ్వాసం ఎలా ఉంది ఇతరుల పట్ల? ఇతరులు ఎలా నిన్ను చూస్తున్నారు? నీ విశ్వాసాన్ని వాళ్ళెలా చూస్తున్నారు? వాళ్ళు కూడా నీతో అవ్వాలంటున్నాడు దేవుడు. సో, వేడుకుంటున్నా అంటున్నాడు. బతిమాలుతున్నాడంట. ఎవరు బతిమాలుతారు ఈ రోజున నిన్ను? నీ ఇలా ఉంది, కొద్దిగా ఉంది, నువ్వు అభివృద్ధి పొందాలి, ఇంకా విశ్వాసంలో ఎదగాలని ఎవరు చెప్తున్నారు? ఎవరు వేడుకుంటున్నారు? వేడుకోవడం అంటే ఏంటి? ప్లీజ్ చేయడం. ఎప్పుడు ప్లీజ్ చేస్తాం? ఇప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే తండ్రిని మనం ఎలా ప్లీజ్ చేస్తాం ఇంట్లో? తండ్రిని ఎలా అడుగుతాం? నాన్న నాకు ఈ బైక్ కావాలంటే తండ్రి ఏమంటాడు? ఇప్పుడు డబ్బులు లేవురా తర్వాత ఏదో చూద్దాం ఇది అది అంటే నువ్వేం చేస్తావు? కాళ్ళు పట్టుకొనైనా ఇంకా ఏదో ఒక ఇంట్లో పని చేయము. ఎప్పుడు పని చేయకపోతే తండ్రిని ఎలాగో ఒకలా అడగాలి కదా! వేడుకోవాలి కదా! ఏం చేస్తావు? పని చేస్తావు, మెప్పిస్తావు ఇవన్నీ చేస్తుంటావు. బికాజ్ నీకది కావాలి కాబట్టి. సో, అలాగే నీ పరలోకంలో ఉన్న నీ తండ్రి కూడా నిన్నేమనుకుంటున్నాడు? వేడుకుంటున్నాడు. నీ విశ్వాసం ఎలా ఉంది? నీకిచ్చిన శ్రేష్టమైన వరం నువ్వు ఉపయోగించుకుంటున్నావా లేదా? సో, దేవుని వీళ్ళు వేడుకుంటున్నారు. ఎందుకు మన కోసం వీళ్ళు వేడుకోవాలి? కదా! ఒక వ్యక్తి నీ కోసం ప్రార్థిస్తున్నాడు, వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేసినంటే నీ పట్ల తనెంత నిన్ను ప్రేమిస్తే, ఎంత నీ మీద నమ్మకముంటే ఇవన్నీ చేస్తాడు. అలాగే కదా తండ్రి పైనుంచి చూసి, నా బిడ్డ మంచిగా ఇచ్చిన వరాలన్నీ సద్వినియోగం చేసుకోవాలి. శ్రేష్టమైన వరాలనిచ్చాను. దాన్ని అనుసరించాలి, అభ్యాసం చేయాలి. ఇతరులు తిని విశ్వాసాన్ని చూడాలి. వారు కూడా పాలువరగి పంచుకోవాలంటున్నాడు. నీ విశ్వాసం బట్టి ఎదుటి వాళ్ళు నిన్ను ఆకర్షించబడాలి నువ్వు. అంతేగాని విశ్వాసం లేనట్లు అంటే నచ్చిన కార్యాలు మనం చేసుకుంటూ ఎళ్ళామంటే ఇతరులను రక్షించలేం, ఆకర్షించలేం. సో, ఒకరు నిన్ను ఆకర్షించబడుతున్నావు అంటే నీలో ఉన్న ఒక వెలుగును ఆళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆకర్షించబడుతున్నారు. సో, దేవుడు ప్రతిదీ విశ్వాసం అంటున్నాడు ప్రేముండాలంట. వినాలి, ప్రేముండాలి, విశ్వాసముండాలి. హియరింగ్ అంటున్నాడు. వినాలంటున్నాడు. సో, వేరే వాళ్ళు నిన్ను జూస్తే ఆళ్ళ నోట్లోంచి రావాల్సినవి మంచిగా ప్రేమిస్తాడు ప్రతి ఒక్క మనిషిని. ఈళ్ళు పేదవాడని చూడట్లేదు. ఆహ్, ఇంకేమంటారు దాన్ని? ఎలా అంటారు తెలుగులో నాకు తెలీదు. బట్ ఈ కిందవాడు అని, లే లేనివాడని అలాగా చూడట్లేదు. దిక్కులేని వారని చూడట్లేదు. అందరిని సమానంగా చూస్తున్నాడు. అంత ప్రేమ, విశ్వాసం కలిగిన వ్యక్తి అని చెప్పి పక్క వాళ్ళ నోట్లోంచి ఆ మాటలు రావాలి. దేవుడి నోటి నుంచి కూడా ఆ మాటలు రావాలి. దేవదూతల మాటల నోటి నుంచి కూడా ఆ మాటలు రావాలి. సో, అలా ఉండాలి మన విశ్వాసం. మనం ప్రేమిస్తే, మనం విశ్వాసం చూపిస్తే ప్రేమంటే ఈ లోక ప్రేమ కాదు గానీ, దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేముంటే మనం దేన్నైనా జయించగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నమ్మకం, విశ్వాసం, ప్రేమ ఇవన్నీ మనలో ఉండాలి. అపియాలాగా ఉండాలి, ఆర్చిప్పస్ లాగా ఉండాలి, ఖైదీలు అంటున్నాడు ఇక్కడ. సో, ఖైదీలా ఉండాలి. దేవుడికి ఒక బానిసలా మనం పనిచేయాలి. దేవుడికి ఒక బానిసలా మనం ఉండాలి. మన బ్రతుకు వల్ల ఇతరుల బ్రతుకుని వెలిగింపబడాలి. దేవుడు అదే మన నుంచి కోరుకుంటున్నాడు. తర్వాత ఏడో వచనంలో సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందునందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును, ఆదరణ కలిగాను అంటున్నాడు. సో, ఇతరులకి ఆదరణ ఎప్పుడొస్తది? ఆనందం ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తదంటే, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున అంటున్నాడు. పరిశుద్ధులంటే ఎవరు? మనమే పరిశుద్ధులము.
నేను పరిశుద్ధుడిని. మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి దేవుడి వాక్యం చెప్తున్నాడు. హెబ్రీ పత్రికలో ఉంటది. పరిశుద్ధులుగా ఎప్పుడు మార్చబడ్డాము? ఎప్పుడైతే నీటిలో కడగబడి, పాపమును, శాపమును, సమస్తమును మొత్తమంతా ఆ యొక్క పాతాళంలో కప్పబడి, నువ్వు ఆ నీటి నుంచి లేచినప్పుడే దేవుడు నీకు పరిశుద్ధతను అనుగ్రహించాడు. అంటే ఈ పరిశుద్ధత ఎక్కడుందంట? హృదయములు. హృదయం అంటే ఏంటి? దేవుడి ఆలయం. ఇప్పుడు నీ హృదయంలో ఎవరుండారు? నీ హృదయమే దేవుడి ఆలయం కాబట్టి, నీ హృదయం దేవుడు ఒక టెంపుల్ ఉంది. ఒక ఆలయం, చర్చ్ ఉంది నీ హృదయంలో. నీ యొక్క చర్చ్, నీ యొక్క హృదయం పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావా లేదా? సో, దేవుడి సన్నిధి హృదయంలో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అంటే పరిశుద్ధుల హృదయములు అంటున్నాడు అందుకే. పరిశుద్ధులు, పరిశుద్ధుల హృదయములు. నీ హృదయం చక్కగా ఉంటే, నీ మొత్తం శరీరం కూడా చక్కగా ఉంటది. ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న ఆలయం పాడైపోతదో, పాడు చేసుకుంటావో, అప్పుడు ఆ పరిశుద్ధత నీలో కనిపించదు. మొత్తమంతా నశించిపోతది. మాయమైపోతది. దాగులు అన్నీ కనిపిస్తాయి. మచ్చలు కనిపిస్తాయి. అందుకే దేవుడేమన్నాడు పరిశుద్ధుల హృదయములు అంటున్నాడు. హృదయంలో నీ దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు. మరి నివసించిన వాడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఎదుటివారికి కనిపించాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా అంటున్నాడు. నువ్వు నీ పరిశుద్ధత చూసి వేరే వాళ్ళు నీ మూలంగా విశ్రాంతి పొందినందున విశ్రాంతి అంటే ఏంటి? హాలిడే. విశ్రాంతి అంటే హాలిడే. అంతే కదా! విశ్రాంతి అంటే హాలిడే. ఈ విశ్రాంతి ఎప్పుడొచ్చింది? ఆదికాండంలో చూస్తే దేవుడు 7 రోజులు సృష్టి అంతా చేశాడు. తర్వాత లాస్ట్ డే మొత్తం అంతా చేసి విశ్రాంతి పొందాడు. మనకు ఆ జరిగిన విశ్రాంతి స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ విశ్రాంతి ఇప్పుడు మనకు అనుగ్రహించాడు. ఆయనే కాదు ఇతరులు కూడా విశ్రాంతి పొందమంటున్నాడు. ఎందుకంటే చాలామంది అప్పులతో ఉంటారు. బాధలతో ఉంటారు. సూసైడ్ చేసుకునే థాట్స్ ఉంటాయి. సో, వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. సో, అలాంటి వారి కోసం మనమేం చేయాలి? మన హృదయాలు పరిశుద్ధంగా ఉంచుకొని, ఆ ఆలయంలో మన పరిశుద్ధత కనపరిచే రీతిగా ఉండి, పక్క వాళ్ళకి విశ్రాంతి కలిగే రీతిగా నీ మాటలు చెప్పాలంటున్నాడు. వాక్యాలు చెప్పమంటున్నాడు. నీ నోటి నుంచి ఆ మాటలొస్తున్నాయా? వాక్యాలొస్తున్నాయా? పాటలొస్తున్నాయా? వర్షిప్ వస్తుందా? అసలేం చేస్తున్నాం? సో, దేవుడంటున్నాడు, నీ హృదయం పరిశుద్ధంగున్నప్పుడు, నీ మూలంగా విశ్రాంతి పొందినందున, నీ ప్రేమను బట్టి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్రాంతి అంటున్నాడు, హృదయం అంటున్నాడు, పరిశుద్ధత అంటున్నాడు, ప్రేమ అంటున్నాడు. సో, ఇవన్నీ ఉండాలంటున్నాడు. హోలీనెస్ ఉండాలి, హృదయం శుద్ధిగా ఉండాలి, నీ మూలంగా విశ్రాంతి. పక్క వాళ్ళకి విశ్రాంతి రావాలంటే నీ మూలంగా. మరి నీ వల్ల ఎవరికైనా విశ్రాంతి వస్తుందా ఈ రోజున? పొందుతున్నారా విశ్రాంతి? నీ ప్రేమను ఇతరులకు చూపించగలుగుతున్నావా? ఈ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం కలుగుతుందంట. నువ్వు చూపించే ప్రేమ వల్ల ఇతరులకి ఏం కనిపిస్తుందంట? ఆనందం వస్తుందంట. ఆదరణ వస్తుందంట. సో, మనం పవిత్రంగా ఉంటే ఇన్ని లాభాలున్నాయి. మనం పవిత్రంగా జీవిస్తే ఇతరులకు ఆదరణకరంగా మనం ఉంటాం. ఆనందపరిచేలాగా ఉంటాము. ఇతరులకు ఆనందకరంగా ఉంటాం. బట్ అన్నీ కూడా ప్రేమతోనే స్టార్ట్ అవుతాయి. ప్రేమ లేకపోతే మనలో ఏముండదు. నువ్వు ప్రేమగా ఉంటేనే ఇతరులను నువ్వు ప్రేమించగలుగుతావు. నువ్వు నీ హృదయాన్ని పాడు చేసుకుంటే ఇతరులకు ప్రేమించే శక్తి నీ నోటి నుంచి ఎందుకొస్తది? సో, దేవుడంటున్నాడు, పరిశుద్ధులు ఆ హృదయములో నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం, ఆదరణ కలిగెను అంటున్నాడు. సో, ఇన్నున్నాయి. ఇక్కడ మొత్తం కామన్‌గా ఏంటంటే లవ్, ఫెయిత్, హియరింగ్, గ్రాటిట్యూడ్ చూపించాలి. దేవుడిని ఘనపరచాలి. మనము మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ వ్యక్తి మళ్ళీ కనిపిస్తాడు. ఎవరా వ్యక్తి అంటే ఒనేసిమోస్. ఒనేసిమోను అంటారు తెలుగులో. ఎందుకు ఈ వ్యక్తి కోసం ఫిలోమోన్ రాస్తున్నాడు అంటే, ఈ పౌలు చెప్తున్నాడు అంటే, ఒకరోజు ఈ ఫిలెమోన్ అనే వ్యక్తి చాలా వెల్తియస్ట్ పర్సన్ డబ్బులున్న వ్యక్తి కనుక, ఇంట్లో పనివారు చాలామందుంటారు. జనరల్‌గా ఏంటి ఒక రిచ్ పర్సన్ ఉంటే వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్ ఉంటారు, మెయిడ్స్ ఉంటారు. ఎవరెవరో వస్తారు, పని చేస్తారు. అలాగే ఈయన కూడా కొలిసిలో ఉన్నప్పుడు వీని దగ్గర చేరాడు. ఫిలోమోన్ దగ్గర పని చేస్తున్నాడు. కానీ అతనికి తెలియకుండా ఏదో వస్తువు దొంగతనం చేసి పారిపోవడం ఏదో చేస్తాడు. ఇప్పుడు ఒక్కసారి ఇన్ని సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు నమ్మకంగా ఫిలోమోన్ దగ్గరే పనిచేసిన ఈ ఒనేసిమోస్ ఒకేసారి ఆ నమ్మకాన్ని పోగొట్టుకొని పారిపోతే తిరిగి మళ్ళీ అదే వ్యక్తి ఈయన దగ్గరికొస్తే యాక్సెప్ట్ చేస్తాడా? జనరల్‌గా యాక్సెప్ట్ చేయరు ఎవరైనా గాని. మళ్ళీ ఎలాంటి దొంగతనం చేస్తాడో, ఈసారి ఏం చేస్తాడో అని ఒక భయం ఉంటది. సో, ఫిలోమోన్ కూడా అదే భయముంది. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, నేను నా కుమారుడిని, నా శిష్యుడిని ఈ ఒనేసిమోస్‌ని నేను పంపిస్తున్నాను నీ దగ్గరికి. సో, యాక్సెప్ట్ చెయ్యు. ఆహ్, అప్పటిలాగా ఏం లేదు. తనిప్పుడు మారిపోయాడు.
దేవుని యొక్క వాక్యం తెలిసిందే అని అన్నట్లు మాట్లాడతాడు. పదో అధ్యాయంలో కనిపిస్తది. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిమోను ఆహ్, కోసరము కొసరము నిన్ను వేడుకొనుచున్నాను. సో, అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే గాని, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైనను. నా ప్రాణం వట్టివాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. ఎందుకు పారిపోయాడు? మళ్ళీ తిరిగి ఎందుకొచ్చాడు? ముందు తన గురించి తెలుసుకోవాలంటే తనొక అన్యుడు. దేవుడి కోసం తెలియదు. అన్యులు జనరల్‌గా ఏం చేస్తారు దేవుడి కోసం తెలియనివారు మంచోళ్ళుంటారు, చెడ్డవాళ్ళుంటారు. దొంగతనాలు చేసిన వాళ్ళుంటారు, ఏమైనా చేసిన వారుంటారు జనరల్‌గా. అదే ఒక అదే ఒక ఆలోచన తలంపులు ఉన్నవాడేం జేశాడు, ఏదో, ఏదో ప్రాబ్లమ్ వచ్చిందేమో వాళ్ళ ఇంట్లో మనకు తెలీదు. పోనీ ఆర్థికంగా ఏమైనా సమస్య ఉందేమో అందుకే దొంగతనం చేయాల్సొచ్చిందేమో తెలీదు. బట్ తనకు ఆ వృత్తి ఏమో మనకు తెలీదు. అంటే మనిషిలో చాలా ఆలోచనలొస్తుంటాయి. లేదా జీతం కూడా బానే ఇచ్చుండొచ్చు. బట్ ఎందుకలా చేసాడో తన మనసు అలాగయిపోయిందేమో మరి. అందుకే అలా చేసుండొచ్చు. అపవాదు అలా చేపిచ్చిండవచ్చు. బట్ తనైతే ఒక సాధారణమైన కన్యుడు. ఎప్పుడైతే కొలసీ పట్టణంలోని ఈ సువార్త ప్రకటిస్తున్నాడో పౌలు అప్పుడు తను ఆహ్, ఆ ఒక్క వచనాలకి ఆకర్షితుడయ్యాడు. అందుకే ఏమంటున్నాడు, ఇప్పుడు ఒకప్పుడు నీకు ప్రయోజనం కాలేదు. ఒకప్పుడు నీకు విసుగు పుట్టింది. నీకు యూజ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు నీకు యూజ్ అవుతాడు. బట్ ఎలాంటి యూజ్ అంటే నీకు ఇంట్లో పని చేసేలాగా యూజ్ కాదు. దేవుడు కొరకు పనిచేసే ఒక సాధారణమైన వ్యక్తి దేవుడి కోసం పనిచేయడం అంటే ఒక సాధనంగా వాడబడుతున్నాడు ఇప్పుడు. పౌలు అది చెప్తున్నాడు. నేను కనిన కుమారుడు అంటున్నాడు. ఎవరా మాట అంటారు? యేసుక్రీస్తు వారు అంటారు. పౌలు నోటి నుంచి ఆ మాటొచ్చిందంటే ఎంత మార్పు చెందుంటే ఆ మాట వస్తది ఒక నోట్లో నుంచి. సో, అంత గొప్పగా చెప్తున్నాడు. బంధకాలంటే ఎలాంటి బంధకాలున్నాడు పౌలు చెరసాలలో నలిగిపోతూ చెరసాలలో ఉన్నాడు. ఒక బంధకంలో ఉన్నాడు. అక్కడుండి ఒక్కొక్కరికి లెటర్ రాస్తున్నాడు. పత్రిక రాస్తున్నాడు. చెప్తున్నాడు. ఇంతమందిని అంటే ఒక బంధకాల నుంచి కూడా ఒక మనిషిని రక్షించొచ్చా అంటే రక్షించొచ్చు. ఒక చెరసాలలో ఎక్కడ ఉండి ఇక్కడ సువార్త ఎలా చెప్తున్నాడు అంటే, బంధకాల్లో ఉండి కూడా రక్షించే శక్తి దేవుడు మనకిచ్చాడు. నువ్వు చెరసాలలో ఉండి మోకాలేసిన దేవుడిని ప్రార్థన విని ఆలకిస్తాడు. నీ పక్కనున్న వాడిని కూడా రక్షిస్తాడు. బంధకాలు ఉన్నప్పుడు నీ పక్కన సువార్త చెప్పినోడు కూడా రక్షించబడతాడు. అంత శక్తుంది. నా బంధకాలను నేను కనినా అంటే, తను ప్రకటిస్తున్నప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొలస్సీలోని ఈ వ్యక్తి ఒలేసేముని కుమారుడంటే ఈయన వయసు ఎంతుంటదో ఒకసారి ఆలోచించు పౌలు వ్యక్తి. అంత ముసలివాడైన పౌలు ఒక ఒలేసేముని కోసం అంత ప్రయాస పడుతున్నాడు. అంత ప్లీజ్ చేస్తున్నాడు. వేడుకుంటున్నాడంటే ఎంత మార్పు చెందున్నాడో ఆ వ్యక్తి కోసం ఒక వ్యక్తి కోసం మన నోటి నుంచి ఒక గొప్ప మాట వచ్చినప్పుడు ఒక వ్యక్తి కోసం మన నోట్లోంచి ఈ వ్యక్తి కోసం ఇంత గొప్పగా చెప్తున్నాడు, ఇంత అద్భుతంగా చెప్తున్నాడంటే ఎంత గొప్పవాడు అని అనుకుంటాం కదా జనరల్‌గా. సో, ఇంత ఒలేసిమోన్ కోసం ఇంత చెప్తున్నాడంటే ఎంత మార్పు చెందాడో, ఎంత విశ్వాసం కలిగున్నాడో, ఎంత ప్రేమ కలిగి జీవిస్తున్నాడో, పౌలంత తనొక విజనరీ ఒక కళ్ళతో చూస్తున్నాడు. స్వయంగా చూస్తున్నాడు. డ్రీమ్ కాదు, కల కాదిది. చెప్తున్నాడు. ఫిలెమోన్, ఫిలెమోన్ విను నేను నీకు పంపిస్తున్నాను. నీకైతే ప్రయోజనకరం కాదు ఒకప్పుడు. బట్ ఇప్పుడు నీకు యూజ్ అవుతున్నాడంటే యూజ్ అవుతుందంటే దేవుడు ఎవరినైనా యూజ్ చేసుకుంటాడు. అది ఎలాంటి వాడినైనా పేదవాడు లేదు, డబ్బున్నవాడు లేదు, తిండి లేనివాడికి అది ఎవడైనా సరే ఎవరినైనా దేవుడు వాడుకునే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి చేతిలో పట్టబడినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతుంటాయి. సో, బంధకాల్లో ఉండి చెప్తున్నాడంటే ఎంత గొప్పగా దేవుడి యొక్క సన్నిధిలో ఎదిగాడో ఒనేసిము. ఇప్పుడు ప్రయోజనకరం అంటున్నాడు. తర్వాత నా ప్రాణం వట్టి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. పారిపోయాడు చాలా సంవత్సరాలయింది. తిరిగొస్తే మళ్ళీ ఒక భయముంటది. తిరిగొస్తే మళ్ళీ ఈసారి ఏం దొంగతనం చేస్తాడో ఏంటని. బట్ అవన్నీ కూడా పౌలు తూడ్చేసాడు. ఆ అనుమానాలు మనకు కూడా అనుమానాలుంటాయి చాలా. అరే! ఆ రోజు ఈ వ్యక్తి ఇలా చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తాడేమో ఏంటి? ఏం చేయాలని? బట్ ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆనుకుంటావో, అప్పుడు దేవుడు నీ అనుమానాలు, నీకున్న సమస్యలు, నీకున్న తలంపులు తీసివేస్తాడు. రకరకాల ఆలోచనలొస్తుంటాయి. పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నించున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆఫీస్‌కెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ తలంపులే వేరు వస్తుంటాయి. బట్ ఈ తలంపులన్నీ కూడా బయటికి తీసేయాలి, పారద్రోలాలంటే దేవుని యొక్క వాక్యం మనలో స్థిరపరచబడాలి. వాక్యం మన తలంపుల్లోకెళ్తూ ఉండాలి. ఒక వ్యక్తి మనకుండాలి. ఎవరు వ్యక్తి అంటే నీ కోసం ప్రార్థన చేసే నీకు స్నేహితుడు ఒకడుండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజున నీకున్నాడా అలాంటి స్నేహితుడు గాని, స్నేహితురాలు గాని ఎవరైనా గాని. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉన్నాడంటే, నీకు ప్రార్థించే స్నేహితుడుండాలి. నీకు అలాంటి వారు లేరంటే,
అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏంటి? అసలు నేనేం చేస్తున్నాను? నేనింతేనా సంపాదించుకున్నాను ఆత్మల్ని. సో, నేనింకా ఆత్మలు సంపాదించుకోవాలి. సో, ప్రయాస పడాలి. వీళ్ళు ప్రయాస పడ్డారు, భారం మోసారు కనుకనే ఈ స్థితిలో దేవుడు ఉంచబడ్డాడు. ఉంచాడు. మనకు చెప్తున్నాడు. సో, నీకలాంటి ప్రార్థించే స్నేహితులున్నారు. అలా దేవుడి నీ కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థించే గాని, విజ్ఞాపన చేసి వేడుకునే స్నేహితులు గాని ఉన్నారా? సో, అలాంటి వారి కోసం చెప్తాడు. పౌలు చెప్తున్నాడు. ఇలా ఒక వ్యక్తి కోసం ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఎంత మారున్నాడు. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా, నీవు ప్రతిగా అతడు నాకు పరిచారం చెయ్యు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలెనని యుంటిని గాని, నీ ఉపకారము బలవంతము చేయి చేతనైనట్లు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవలెనని నీ నమ్మతి నీ సమ్మతి లేక ఏమియు చేయుటకు నాకిష్టం లేదు. సమ్మతి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏదైనా చెయ్యాలంటే ఫస్ట్ ఒక పర్మిషన్ అనేది ఖచ్చితంగా అవసరం ఆ పర్సన్‌కి. ఆల్రెడీ మన లైఫ్‌లో ఒకటి జరిగిపోయింది. మళ్ళీ అదే జరగాలని చెప్పి ఎవరు కోరుకోరు. బట్ పర్మిషన్ అడుగుతున్నాడు. ఈసారి మాత్రం మంచిగానే ఉంటది. నీ లైఫ్ సెట్ అవుతదంటే ఎవరైనా నమ్మకుండా ఉండరు. బట్ దేవుడు అందుకే అంటాడు. వివేకం కలిగి ఉండాలి అని. జ్ఞానం కలిగి ఉండాలి అని. సో, జ్ఞానం ఉంది. బట్ ఎలాంటి జ్ఞానం మనకుంది? ఎలాంటి జ్ఞానంతో మనం నడుస్తున్నాం, జీవిస్తున్నాం? అందుకే అంటున్నాడు సమ్మతి కావాలంటున్నాడు. పర్మిషన్ కావాలి ఫిలోమోన్. అతడిక మీదట దాసుడుగా ఉండక, దాసుని కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమున, ప్రభు విషయమున మరి శ్రేష్టంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకే కా కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఎడబాసి అని అంటున్నాడు. ఎందుకు? ఒక వస్తువు దొంగతనం చేసి పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు. ఇప్పుడు పౌలు తీసుకొస్తున్నాడు. బట్ ఒక టైంలో ఇతను ఒక దొంగ. ఇప్పుడు దొంగ నుంచి మార్చబడిన ఒక దేవుని యొక్క బిడ్డ. సో, దేవుడు ఒక దొంగ అనే ముద్రను తీసివేసి, దేవుని యొక్క యేసుక్రీస్తుని పరిచారకుడిగా చేసే ఒక వ్యక్తిని దేవుడు లెక్కించాడంటే దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు. అంటే ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు కాదు. దేవుడు గొప్పవాడు. ఈ దేవుడు ఒక మాటల వల్ల మార్చబడ్డాడు. ఇప్పుడు సేవ చేస్తున్నాడు. విశేషంగా అంటున్నాడు. విశేషంగానే పదాలు యూజ్ చేస్తున్నాడు. చాలా ప్రియమైనవి ఇవన్నీ. సో, ఫెయిత్ ఈ 2 కూడా మన జీవితంలో చాలా ముఖ్యమైనవి అంటున్నాడు. సో, పౌలుకి ఎంతో సహాయం చేశాడని అంటున్నాడు ఒక దగ్గర. సో, పాలివాడని అంటున్నాడు. పాలివాడని ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే వీళ్ళతో సహకరిస్తాడో, ఇప్పుడు అంత ఈజీ అయిన వర్డ్స్ కాదు. మనం పలుకుతాం, చదువుతాం, చేస్తాం. బట్ అన్ అంటే లైక్ చాలా క్లిష్టమైనవనమాట ఇవన్నీ చేయడానికి. ఒక వ్యక్తి మారడం అంటే, ఒక వ్యభిచారం చేసే వ్యక్తి మళ్ళీ తిరిగి రావడం అని, దొంగతనం చేసే వ్యక్తి మళ్ళీ అది మానుకోవడం అని ఇట్స్ ఇంపాసిబుల్. అది నువ్వు ఆ వృత్తిని వదులుకోవాలన్నా సరే అది మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటది. ఎంతో నువ్వు దాన్ని సాధనం చేస్తే గాని నువ్వు విడిచిపెట్టలేవు. అది తాగడమైనా కావచ్చు, సిగరెట్ స్మోక్ చేయడమైనా కావచ్చు, ఇతరుల మీద అబద్ధం చెప్పడమైనా కావచ్చు, సో నరహత్య అయినా కావచ్చు, ఏదైనా గాని. ఒక్కసారి మారితే వెనక్కి తిరిగి నువ్వు చూడకూడదు. ఈళ్ళందరూ అదే చేశారు. మరి పౌలు దమస్కు మార్గంలో దేవుడి చేత రక్షించబడిన వ్యక్తి. బట్ ఎంత హింసించేవాడు పౌలు ఆ టైంలో. బట్ అలాంటి వ్యక్తి ఒనేసిమోను కోసం చెప్తున్నాడు. ఈయనేంటి దొంగతనం చేసి పారిపోయాడు. ఈ ఫిలోమోన్ అనే వ్యక్తి ఎవరు అంటే బాగా డబ్బులున్న వ్యక్తి. ఒక వెల్తీయెస్ట్ పర్సన్. దేవుడిని నమ్ముకోవడం అంటే చాలా గొప్ప విషయం అది. ఈ రోజుల్లో ఎవడు కూడా దేవుడిని నమ్ముకోవాలంటే ఎన్నో ఆలోచనలు. దేవుడేమంటాడు? జకర్యాకి చెట్టెక్కినప్పుడు దేవుడిని చూడ్డానికి, యేసుక్రీస్తుని చూడడానికి పొట్టి జక్కయ్య ఏం చేస్తాడు చెట్టెక్కుతాడు. ఎందుకంటే షార్ట్ కాబట్టి అందదు. సో, మనిషిని చూడాలంటే మినిమమ్ హైట్ ఉండాలి. ఆ హైట్ లేదు. సో, చెట్టెక్కుతాడు, ఇవన్నీ చేస్తాడు, దేవుడిని చూస్తాడు. చూసిన తర్వాత ఏమనుకుంటాడంటే ఎలా అయినా చూడాలంటాడు. కానీ దేవుడికి జక్కయ్య తెలుసు. జక్కయ్య కిందకి దిగవంటే ఆయన ఫస్ట్ ఆశ్చర్యం ఏంటి అంటే నా పేరు ఎలా తెలిసింది అని. సో, దేవుడికి అందరి పేర్లు తెలుసు. మనం ఏం చేస్తున్నాం తెలుసు. మన ఆలోచనలు, మన తలంపులు, మన డౌట్స్ ఎవ్రీథింగ్ హి నోస్ కదా! సో, తను కూడా ఏంటంటే కిందకి రా అని అంటాడు. తర్వాత మాట్లాడితే కొన్ని సంభాషణలవుతాయి అయితే, "నీకున్న ఆస్తి మొత్తం బీదలకు పంచంటాడు." హి ఈస్ వెల్తీయెస్ట్ మ్యాన్, రిచెస్ట్ మ్యాన్, బిలియనేర్, ట్రిలియనేర్ ఏదో ఒకటి పొట్టి జక్కయ్య. బట్ నీ ఆస్తంతా నువ్వు ఇచ్చేయమంటే నువ్విస్తావా? నువ్వవ్వచ్చు, నేనవ్వచ్చు. నాకున్న ప్రాపర్టీ మొత్తం ఇచ్చి నువ్వు ఇలాగ ఉండిపో, నార్మల్‌గా ఉండిపో. నీ దగ్గర ఏం ఉంచుకోకు అనంటే
ఎవరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ పొట్టి జక్క ఏం చేశాడు, ఆ నెక్స్ట్ డే మళ్ళొస్తాడు. అవన్నీ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ పట్టుకొని దేవుడి ముందే మొత్తం అందరికి పంచేస్తాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించాడు కనుకనే వెంటనే తన హృదయంలో ఒక మార్పనేదొచ్చి, మార్పు చెంది వెంటనే ఆస్తి మొత్తం అమ్మేసాడు. ఇచ్చేసాడు పేదలకు పంచేసాడు. సో, అక్కడ జరుగుతున్న సంభాషణ ఏటంటే, ఇప్పుడు ఒక దగ్గర నువ్వు 5,00,000 తీసుకున్నావనుకో, నువ్వు తీసుకుంది 5,00,000 బట్ ఇంట్రెస్ట్ 10 రూపాయలు, రూ. 5 చెప్పి నీ దగ్గర ఎంత లాగుతున్నారు. అంటే నువ్వు తీసుకున్న 5,00,000 కన్నా ఎక్స్‌ట్రా డబుల్ ఆళ్ళు అంటే న్యాయం లేకుండా అన్యాయంగా తీసుకుంటున్నారు నీ దగ్గర డబ్బులు. అన్యాయంగా తీసుకొని సంపాదించింది నీకది చావుతో సమానం. తిన్నా గాని ఇప్పుడు తృప్తుండొచ్చు. బట్ తర్వాత నీకు తృప్తుండదు. నువ్వు అన్యాయంగా సంపాదించింది ఏది కూడా నీ దగ్గర ఉండదని దేవుడి వాక్యమే చెప్తుంది. అందుకే ధనవంతుడు ప్రవేశించడం కష్టం అంటున్నాడు పరలోక రాజ్యానికి. ఎందుకు కష్టం? అన్యాయంగా సంపాదించడం, ఆ ధనాన్ని దోచుకోవడం, వాళ్ళు ఎంత తిట్టుకుంటారంటే అంటే లైక్ ఎక్స్‌ట్రా డబ్బులు లాగుతారు. ఇంట్రెస్ట్‌లు పెట్టి డబ్బులు లాగుతారు, ఇస్తారు. వాళ్ళొక్క లోపలున్న హృదయం ఎలా ఉంటది నలిగిపోయి ఆహ్, చాలా ఘోరమైన స్థితిలో ఉంటది. అప్పులు చేసి ఇది తీర్చడానికి ఇంకో అప్పు చేస్తారు. అది తీర్చడానికి ఇంకో అప్పు చేస్తారు. అలా అప్పులు చేస్తుంటారు. వేదన బాధలతో ఇచ్చే డబ్బుల్ని వీళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు వారి యొక్క సుఖానికి యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఇచ్చింది ఇచ్చింది 5,00,000 మాత్రమే. కానీ ఎంత వసూలు చేసుకుంటున్నారు? అన్యాయం కాదా? లోకమంతా అన్యాయంతో విస్తరించిపోతుంది. అన్యాయం ఎక్కడ చూసినా దౌర్జన్యమే. ఇవన్నీ అందుకే దేవుడంటున్నాడు నీకున్నదంతా కూడా ఇచ్చేయమంటున్నాడు. బికాజ్ అక్రమంగా సంపాదించారు కాబట్టి ఇచ్చేయమంటున్నాడు. న్యాయంగా సంపాదించిన దేవుడు ఎవరికీ ఇవ్వమని చెప్పలేదు కదా! ఇవ్వమన్నాడు. బట్ ఎప్పుడిమ్మన్నాడు? నీ దగ్గర కలిగి ఉన్నప్పుడు నువ్వు పేదలకు సహాయం చేయమంటున్నాడు. దానం చేయమంటున్నాడు. ఈ బట్టలిమ్మంటున్నాడు. ఇవన్నీ ఇమ్మంటున్నాడు. ఈవెన్ ఉపవాసం చేసినప్పుడు కూడా నువ్వు ఎలాగో అన్నం తినవు. సో, ఆ రోజు మొత్తం ఉంటది. రైస్ ఉంటది. సో, వండి పెట్టు. ఏమవుతది? నీకు దీవెనలే గదా! సో, దీవెనలు కావాలంటే నువ్వు వెళ్లి దేవా నన్ను దీవించు, నన్ను దీవించు అని అడగక్కర్లే. మన యొక్క క్రియలు బట్టే దేవుడు దీవిస్తాడు మనల్ని. సో, ఇక్కడ కూడా అంతే. ఒలేసిమోన్ తప్పు చేశాడు. బట్ దేవుడు దీవించాడు, వాడుకున్నాడు, ఎదిగాడు, సాధనంగా ఇప్పుడు పని చేస్తున్నాడు సువార్త పత్రికగా. ఒక టెస్టిమనీ ఉంటది చెప్పుకోవడానికి. నీకు నాకు ఏం టెస్టిమనీ ఉంది చెప్పుకోవడానికి? సో, ఒకటి టెస్ట్ మనం ఫేస్ చేస్తే తప్ప మనలో ఉన్నవి బయటికి రావు. సో, ప్రతి టెస్ట్‌ని కూడా ఫేస్ చేయాలి. ఒకరోజు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలి. బట్ అదే తప్పు నువ్వు రొటీన్ చేస్తున్నావంటే అది దేవుడు కూడా యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. కుమారుడు అంటున్నాడు. ఎంత వయసులో ఉంటే ఆ వయసులో ఉన్న అంత ముసలోడైనా సరే పౌలు ఎంత శ్రమ పడ్డాడు. మనం ఏం శ్రమ పడుతున్నాం ఈ రోజున? అది కనీసం ఎవరి కోసం ప్రార్థిస్తున్నాము? మన కోసం ప్రార్థించేవారు కూడా మనకు లేరు. నిజం చెప్పాలంటే ప్రార్థించేవారు లేరు. అందరూ ఏమంటారు? ప్రార్థన చేస్తాను అంటారు. బట్ హూ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ? అసలు నిన్నెవరు గుర్తుంచుకుంటున్నారు? వెంటనే నీకు చెయ్యు అంటే వెంటనే చేస్తున్నారా ప్రేయర్ నీకు వెంటనే చెయ్యు అంటే? జస్ట్ అందరూ ఒక వేషధారులు, హిపోక్రైట్స్‌లా ఉన్నారంతే. నీ చుట్టూ అందుకే దేవుడు చూసుకోమంటున్నాడు. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? నీ సహవాసం ఎవరితోని? తండ్రితోని, పరిశుద్ధాత్మతోని సహవాసం చేయమంటున్నాడు దేవుడు. బట్ నీ సహవాసం ఎవరితో ఉంది ఈ రోజున? ఎవరితో తిరుగుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎంతసేపు నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటున్నావు? ఎంతసేపు నీ ఫోన్ యూజ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అసల దేవుడి టైం అసల ఈ ఒలేసిమాన్ లాంటి వ్యక్తులు నువ్వు వారి కోసం ప్రార్థిస్తున్నావా? అలాంటి వారి కోసం మార్పు చెందేలా ప్రార్థిస్తున్నావా? ప్రతీదీ అంటాడు. 19వ వచనంలో ఏమంటున్నాడంటే, పౌలు నేను నా స్వహస్తాలతో అంటే నా చేతులతో, నా ఓన్ హ్యాండ్స్‌తో రాస్తున్నా లెటర్. ఏంటి? నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నీ చెప్పగా, అంటే ప్రతిది తన లెక్కలో 18 చూస్తే అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల ఒకవేళ నేనే తీసుకొచ్చాను ఆ వ్యక్తిని. నేనే నీకు పరిచయం చేస్తున్నాను. అవును. ఒకరోజు తప్పు చేశాడు. కానీ ఇప్పుడు బాగయ్యాడు. ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను. ఒకవేళ నేను తీసుకొచ్చాను కదా! ఒకవేళ నష్టపరిస్తే, నీకు నష్టం కలిగితే, నా ఎడల నేనే తీసుకొచ్చా కదా! నష్టం కలిగేసిందనుకో, నీకు ఏమైనా రుణమున్న ఎడల ఏదైనా రుణముంటే, అది నా లెక్కలో చేర్చమంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఎవరు చెప్పగలుగుతున్నారు నా లెక్కలో చేర్చని? నో వన్ నో వన్ ఈస్ దేర్ టు సే. నా అకౌంట్‌లో ఏసుకోమని ఎవరు చెప్తారు? నీ పాపంని నా అకౌంట్‌లో నేనెందుకేసుకోవాలంటారు గదా! ఇప్పుడు నువ్వు తప్పు చేశావనుకో ఎవరు నీకు చెప్తున్నారు? నేనే తీసుకొచ్చానురా! నేనే చెప్పానురా! ఏదైనా జరిగితే నా అకౌంట్‌లో ఎయరా అని ఎవరంటారు? ఒక వ్యక్తిని ఒక కంపెనీకి తీసుకెళ్ళామనుకో, మంచి డిగ్నిఫైడ్, మంచి క్వాలిఫైడ్, మంచి హై రేంజ్, మంచిగా చదువుకున్నోడు ఇవన్నీ అయితే నువ్వు తీసుకెళ్ళి కంపెనీకి మేనేజర్‌కి, హెచ్ఆర్‌కి పరిచయం చేస్తావు, మాట్లాడిస్తావు, మంచోడు ఇది అది అని చెప్తావు. అంతా జరుగుతది.
అయితే ఒకవేళ సడెన్‌గా ఏదైనా అకౌంట్స్‌లో తప్పు చేశాడనుకో, నీ అకౌంట్‌లో ఏమని నువ్వు చెప్తావా? జనరల్‌గా. మనం చెప్పం. మాట్లాడం. సైడ్ అయిపోతాం. బట్ ఇక్కడ పౌలు అలా సైడ్ అయిపోవట్లే. చాలా మంది వ్యక్తులు మన దగ్గరికొస్తుంటారు. కానీ సైడ్ అయిపోతారు. కొంతమంది మన దగ్గరికొచ్చి మనతో ఉన్నంత వరకు ఉంటారు. నటిస్తారు. బట్ దేవుడంటున్నాడు అలాంటి మోసాలకి నువ్వు వెళ్ళిపోవద్దు అని అంటున్నాడు. అందరిని నమ్మొద్దు అంటున్నాడు. బట్ పౌలు చెప్తున్నాడు ఒక వ్యక్తి గురించి. ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్నాడు. ఏంటి మాట్లాడుతున్నాడు? రుణం ఏదైనా ఉంటే నా లెక్కలో ఏసుకోమంటున్నాడు. లెక్కలో ఏసేయమంటున్నాడు. అంటే ఒకవేళ జడ్జ్‌మెంట్ రోజు తీర్పొచ్చినప్పుడు ఏదైనా జరిగితే నా లెక్క నేను లెక్క అప్పచెప్పుకుంటాను అంటున్నాడు. అంత ధైర్యం మనకుందా చెప్పడానికి ఈ రోజున? అంత ధైర్యం కలిగి మనం ఉంటున్నామా? జీవిస్తున్నామా? నువ్వు ఒక వ్యక్తిని బాగు చేసావు, మార్చావు. వాడేదైనా తప్పు చేస్తే నా అకౌంట్‌లో ఎయ్యని నువ్వు అడుగుతున్నావా దేవుడి దగ్గరికెళ్లి? సో, మనకి భయం. బికాజ్ మనమే కరెక్ట్‌గా లేము. ఇంకా వేరే వాళ్ళ కోసం మనం ఇంకా లెక్కలో ఏమేసుకుంటాం. మనకే బోలెడు లెక్కలున్నాయి. మళ్ళీ ఇంకో లెక్కలు ఎక్కడ తెచ్చి వేసుకుంటాం. సో, ఇలాంటి ఆలోచనలు. బట్ అక్కడ అలా కాదు. సేవ, పరిచర్య, ప్రేమ, సమాధానం, ఫెయిత్, విశ్వాసం ఇవే కలిగి ఉన్న వ్యక్తుల గురించి దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడంటే ఎంత పని చేస్తే గాని దేవుడు అంతమందిని లెక్కిస్తాడు. ఇంత బోలెడు మందున్నారు. అలా చదువుతుంటే కనిపిస్తూనే ఉంటారు. అసలు నా లెక్కలో ఏసుకోవడం అనేది చాలా బిగ్ వర్డ్ అనమాట అది. మనం ఎవ్వరం కూడా మన నోటితో సంబోధించి మాట్లాడం. బికాజ్ మనమే చాలా చేస్తుంటాం. ఇవన్నీ కూడా మనమే ఇంకా అలాగా ఈ లెక్కలో ఏసుకొని మనమెలా ఆ పెయిన్ అనుభవిస్తాం. మనమెందుకు ఆ పనిష్మెంట్ తీసుకుంటామని మనకు లెక్కలొస్తాయి. సో, తర్వాత 20లో చూస్తే, "అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందాన్ని కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము" అంటున్నాడు. సహోదర అంటే ఇక్కడ వింటున్నవారు, చూస్తున్నవారు, చర్చిలో సంఘంలో ఉన్నవారికి చెప్తున్నాడు. ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలగనిమ్ము. ఆనందం అంటే సంతోషం నీ వల్ల నాకు రావాలి, కలగనిమ్ము అంటున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు ఆనందమని? నువ్వు సంఘంలోకెళ్తే దిగాలుగా మొహం పెట్టుకొని ఉండి చూస్తే, నీ వల్ల పక్కవాడికి ఏమనిపిస్తది? పొద్దున్నే పొద్దున్నే ఏంటి ఇలాంటి మొహం నాకు కనిపిస్తుంది అని అనుకుంటారు కదా జనరల్‌గా. ఈ పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈ మాటలన్నీ. దేవుడేమంటున్నాడంటే, నీ వల్ల నాకు ఆనందం కలంటే నువ్వు ఆనందంగా ఉండమంటున్నాడు. నువ్వు ఆనందంగా ఉంటే నీ పక్క వాళ్ళు నిన్ను చూసి వాళ్ళకు ఏదైనా సాడ్‌నెస్ ఉన్నా గాని, నీ ఫేస్ చూసి వాళ్ళకేంటంటే ఆనందం కలుగుతది. అంటే నీ మాట ద్వారా గాని, చూపు ద్వారా గాని, సంభాషణ విషయంలో గాని మంచిగా ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నప్పుడు గాని, నీ వల్ల పక్కవాడికి ఏం చేయాలంటే ఉత్సాహం రావాలి. కానీ దిగాలుగా ఉండకూడదు. దేవుడంట నీ వల్ల నాకు ఆనందం కలగనిమ్మంటున్నాడు. ఎలాంటి ఆనందం అంటే లోక ఆనందం గాదు. దేవుడి వలన వచ్చిన ఆనందం దేవుడు చూపించమంటున్నాడు ఇతరుల వ్యక్తికి. అందుకే పౌలంటున్నాడు, "ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలగనిమ్ము. క్రీస్తునందు నాకు హృదయమునకు" దేవుడు క్రీస్తునందు నా హృదయం. హృదయం అంటే దేవుని ఆలయం కదా! ఈ హృదయమనే ఆలయానికి విశ్రాంతి కలుగజేయమంటున్నాడు. సెలవివ్వమంటున్నాడు. ఒకరోజు విశ్రాంతి తీసుకున్నామనుకో, మంచిగా పని చేసి అలసిపోయి వచ్చి, ఈ ఒక్క రోజు నీకు ఒక వీకెండ్ దొరికిందంటే ఎంత మంచిగా ఉంటది. అంటే విశ్రాంతి కదా! అంటే మనం హ్యాపీగా రిలాక్స్ అవుతాం. మన బాడీలో పార్ట్స్ కూడా కొంచెం రిలాక్స్ అవుతాయి. ఎందుకంటే ఒక రోజు మనకు సెలవు దొరికింది. ఏ పని లేదు కాబట్టి. అందుకే దేవుడు అంటున్నాడు, "మీ హృదయంకి విశ్రాంతి కలుగజేయమని." విశ్రాంతి ఎందుకు కలుగజేసుకోవాలంటే అనవసరమైన విషయాలు ఆలోచించకూడదు. ఎప్పుడైతే నీ హృదయంలో ఆలోచనొచ్చిందో, ఆ విధానాన్ని విశ్రాంతిని కోల్పోతావు. మనశ్శాంతి అనేది ఉండదు. సో, నీకున్న తలంపులన్నీ కూడా విడిచిపెట్టి, నీ వల్ల వేరే వాళ్ళకి ఆనందం కలిగేలాగా ఫస్ట్ నువ్వు ఆనందంగా ఉండాలి. నీ పరిశుద్ధాత్మ శక్తి నీ హృదయంలో ఉన్న ఆలయంలోని అది శుద్ధిగా ఉండేలాగా దేవుడు చూడమంటున్నాడు, చెప్తున్నాడు. ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. విశ్వాసం కలిగి జీవించమంటున్నాడు. సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని దేవుడి వాక్యం చెప్తుంది. నీ విశ్వాసం వల్ల నీ యొక్క ప్రార్థన వల్ల ఇతరులకు విశ్వాసం కలగాలి. నేను చెప్పేదానికంటే నీవు ఎక్కువగా చెప్తివని ఎరిగి, నా మాటలు విందువని నీకు వ్రాయుచున్నాను. స్పెల్లింగ్ రాంగా. Having confidence in your obedience, I write to you knowing that you will do even more than I say. నాకన్నా నాకన్నా గొప్ప కార్యాలు చేస్తావని చెప్పి అంటున్నాడు 21వ వచనంలో. సో, దేవుడన్నాడు కదా! ఈ యోహాను రాసిన పత్రికలో లాస్ట్ అధ్యాయంలోకెళ్తే, మీరు నాకన్నా గొప్ప కార్యాలు జేస్తారు, చచ్చిపోయిన వారిని లేపుతారు, రోగులు స్వస్థపరుస్తారు. ఇవన్నీ జెప్తున్నాడు దేవుడు. ఎప్పుడు దేవుడి వాక్యాలు మనలో స్థిరపరిచినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. దేవునికి ఫస్ట్ నమ్మకంగా జీవించాలి. దేవుడు మనలో కోరుకునేదేంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం కలిగి జీవించమని దేవుడు చెప్తున్నాడు. ఇతరుల పట్ల ఇతరుల పట్ల మనం చూపించాల్సింది ప్రేమ
ఆప్యాయత, కరుణ చూపించాలి, జాలి చూపించాలి. ఇవన్నీ మనం చూపిస్తున్నామా లేదా? తప్పు చేశాడు కదా అని అదే ముద్రేసి నువ్వు వారి మీద చూపించావంటే నీ నీ యొక్క బ్రతుక్కి అర్థం లేదు. ఇంకోటేమంటున్నాడు? "నువ్వు ఆనందంగుండు. నీ ద్వారా దేవుడు విశ్రాంతి కలగాలంటున్న హృదయానికి. నీలో తలంపు లేనప్పుడు నీకు విశ్రాంతి కలుగుతది. ప్రశాంతంగుంటావు. నీ హృదయంలో ఉన్న ఆలయం నువ్వు పరిశుద్ధంగా చూసుకున్నప్పుడు మాత్రం ఇతరులకి నువ్వు పరిశుద్ధంగా కనిపిస్తుంటావు. అందుకే నీ పరిశుద్ధ చేతెత్తి ప్రార్థన చేయండి" అని చెప్పి అంటాడు తిమోతి రాసిన పత్రికలోని. సో, ఎలాంటి ప్రార్థన కలిగి ఉంటున్నాం? ఎలాంటి జీవితం కలిగి ఉంటున్నాం? అపియాలా ఉంటున్నారా స్త్రీలు? ఆర్చిపస్‌లాగా సంఘంలో వాడబడుతున్నారా? ఒలేసిమోన్‌లాగా మార్పు చెందారా? సో, ఇంతమంది మనకు కనిపిస్తుంటారు. సో, తర్వాత ఫేర్‌వెల్ గ్రీటింగ్స్ చెప్తాడు. 23-25 వరకు కూడా పౌలు మొత్తం లెటర్ అంతా రాసి తర్వాత దేవుడికి తర్వాత అక్కడున్న చాలా మంది పరిచారకులున్నారంట. అందరి పేర్లు కూడా లాస్ట్‌లో రాస్తాడు. వాళ్ళందరూ కూడా సహకరించారని. లూక్ తెలుసు. వైద్యుడు, సహకారి. ఆహ్, అపోస్తల కార్యం రాసాడు. యోహాను సువార్త. సో, ఇంతమంది గొప్పవారిని మన మధ్య పెట్టాడంటే, ఈళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. వాళ్ళు ఓర్చుకున్నారు. అన్నిటికి తల వంచారు. మరణమొచ్చినా గానీ దాన్ని జయించారు. అపియ కూడా ఆహ్, హతసాక్షి అయిపోయింది. దాంతో పాటు ఒలేసిమోన్ కూడా హతసాక్షి అయ్యాడు. తర్వాత ఫిలెమోన్ కూడా హతసాక్షి అయిపోయాడు. అలాంటి ఎంత కష్టమైన సిట్యుయేషన్ వచ్చినా గానీ నమ్మకాన్ని, ప్రేమని కోల్పోవద్దని దేవుడు అంటున్నాడు. సో, పౌలు లాస్ట్‌లో ఏమంటున్నాడు? ఎపాఫ్రాస్ ఇంకా తన తోడి ఖైదీ అని ఇంకా ఎవరున్నారు? వాళ్ళందరికీ గ్రీటింగ్స్ చెప్తున్నాడు. మార్క్ ఉన్నాడు, అరిస్టార్చస్, తర్వాత దీమాస్, లూక్ వీళ్ళందరూ కూడా దేవుడు జతపనివారు. వీళ్ళందరికీ కూడా ఆయన కృతజ్ఞత చెప్తున్నాడు. అలాగే దేవుడు దీవెనలు ఉండాలని చెప్తున్నాడు. గ్రీట్ చేస్తున్నాడు. ఫేర్‌వెల్ చెప్తున్నాడు. ఎందుకంటే ఎండ్ అయిపోతున్నప్పుడు లెటర్ ఎండ్ చేస్తున్నప్పుడు గ్రీటింగ్స్ చెప్తాడు జనరల్‌గా. సో, ఆ గ్రీటింగ్స్ రాస్తున్నాడు. ఏమంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండును గాక అంటున్నాడు. ఆత్మకి ఎవరు తోడుండాలి? దేవుని కృప. యేసుక్రీస్తు కృప మనకి ఆత్మకు తోడై ఉన్నప్పుడు మాత్రమే దేవుడు క్రియలు మనలో చూడగలుగుతాం. దేవుడు చేస్తూ ఉంటాడు. ఆయన తోడుంటేనే మనకి ఎలాంటి శోధనలు గాని వస్తున్నా జయిస్తాం. ఆయన తోడు లేకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టాడంటే మన జీవితం అంధకారమే ఇంకా. సో, అలాంటి అంధకారంలో వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ముందుగా మనకు కావాల్సింది దేవుని ప్రేమ, లవ్ అండ్ ఫెయిత్ ఈ రెండే దేవుడు అంటున్నాడు. లవ్, ఫెయిత్ ఈ 2 ఉంటేనే గాని మన యొక్క హృదయంలో ఆలయాన్ని మనం సంతోషపరచలేము. పరిశుద్ధంగా జీవించలేము. మన మొహాలు చూసి వేరే వాళ్ళకి ఆనందం రావాలన్నా మనం ఆనందంగా ఉండాలి. ఆనందం అంటే మరేదో కాదు. ఆనందం అంటే దేవుడిలో దీవించడమే. ఆనందించుడి మరలా చెప్తున్నాను ఆనందించుడి అంటున్నాడు. ఎందుకు ఆనందం అంటే దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే మనకు ఆనందం. దేవుడు మన కొరకు ఒక రక్షకుడు పుట్టినాడు. అందుకు మనం ఆనందించాలి. దేవుడు మన కొరకు ఎన్నో చేశాడు. చాలా శ్రమలు అనుభవించాడు. దాంతో మనతో ఉన్న శ్రమలన్నీ చాలా చిన్నవి. దేవుడంటాడు, "మీరు పరదేశులై ఉన్నారంటున్నాడు. ఎప్పటికైనా మీరు మీ సొంత గృహాలకి చేరుకోవాలంటున్నాడు. మన గృహం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. సో, ఇహలోకంలో ఉన్న మాలిన్యాన్ని మనం అంతా అంటుకోకూడదు. ఈ లోకంలో ఉన్న వాటి మీద మన ఆశ ఉండకూడదు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు? నీ ధనం ఎక్కడుంటే నీ మనసు అక్కడే ఉంటదని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. మరి నీ మనసు ఎక్కడ ఉంచుతున్నావు? ధనం మీద ఉంచుతున్నావా? ఆస్తి మీద ఉంచుతున్నావా? బంగారం మీద ఉంచుతున్నావా? ఇల్లు మీద ఉంచుతున్నావా? స్థలం మీద ఉంచుతున్నావా? దేని మీద నీ మనసు ఉంచుతున్నావు? సినిమా మీద నీ మనసు ఉంచుతున్నావా? లోకంలో చెప్తున్న ఈ గాసిప్స్ మీద నీ మనసు ఉంచుతున్నావా? లేనిపోని మాటల మీద నీ మనసు ఉంచుతున్నావా? స్నేహితులు ఏదో చెప్తున్నారు దాని మీద నీ మనసు ఉంచుతున్నావా? ఈరోజు సినిమా రిలీజ్ అయింది రేటింగ్ బాగుంది. దీని మీద నీ మనసు ఉంచుతున్నావా? దేని మీద నీ మనసు ఉంచుతున్నావు? సో, నీ మనసు పరివిధాలుగా మారుతూ ఉంటది. మనసు ఎన్నో చెప్తది. బట్ ఆత్మ ఒకటే చెప్తది. పరిశుద్ధాత్మ. ప్రతీది కూడా చెప్తది. నువ్వు వెళ్తున్న దారి తప్పు. నువ్వు ప్రయాణిస్తున్న వే రాంగ్. బట్ నీ వే నువ్వు కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వెలా ఉండాలంటే వాక్యంతో శుద్ధి చేసుకోవాలి. ఇసోపుతో కడుగువు అంటున్నాడు. కీర్తనల గ్రంథం రాసిన దావీదు అంటున్నాడు. ఇసోపుతో ఎందుకు కడగమంటున్నాడు? ఎందుకు శుద్ధి చేయమంటున్నాడు? ఎందుకు కడగమంటున్నాడు? పాపంలో పడినోడు మళ్ళీ అదే చేయడానికి ఆలోచిస్తాడు. దాంట్లోంచి బయటికి రావడానికి కష్టం. అందుకే అలాంటి పాపంలో పడకూడదు, శాపంలో పడకూడదు. నన్ను క్లీన్ చెయ్యు అంటున్నాడు. నాకు శుద్ధ హృదయం కలుగజేయమంటున్నాడు. శుద్ధ హృదయం ఎందుకు కలుగజేయాలి? శుద్ధ హృదయం ఎందుకుండాలి?
మన హృదయం శుద్ధిగా ఉంటే మన హృదయం తేటగా కనిపిస్తది. అదే హృదయమునంతా నల్లగా ఉందంటే నీ పరిశుద్ధత కనిపించదు. నీ పరిశుద్ధతను అది కప్పివేస్తుంది. లోకమంతా అంధకారంలోనే ఉంది. వెలుగు ఎక్కడుందంటే మనమే వెలుగు. మనమే ఒక గాస్పెల్ పేపర్ అన్నమాట. ఒక సువార్త పత్రికలు మనం. ఒక లెటర్. సో, మన లెటర్ అందరికి స్ప్రెడ్ అవ్వాలి. అలా ఉండాలి. ఇలాగ దీనంగా ఉండకూడదు. ఒక 'ఓలే సినిమాని' తప్పు చేసి వెనక్కి తిరిగొచ్చి ఇంత గొప్ప సేవ చేస్తుంటే మనమేంటి? మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? అంత గొప్ప సేవ చేస్తున్నామా? కనీసం మనం చేస్తున్న దాంట్లో ఏదైనా బెనిఫిట్ ఉందా? అంటే దేవుడికి ఆహ్, మహిమ చెందుతుందా? దేవుడికి మహిమ గ్లోరీ ఎళ్తుందా అసలు? నన్ను గనపరచువాడిని నేను గనపరుస్తానని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. ఎవరిని గనపరుస్తున్నాం మనం? ఎవరిని ఆరాధిస్తున్నాము? ఎలాంటి ఆరాధన కలిగుంటున్నాం? పరిశుద్ధం చేతులెత్తి మనం ఆరాధిస్తున్నామా దేవుడికి ఈ రోజున? ఎప్పుడు కూడా పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తాం. సో, దేవుడేమంటాడు? మీరు నా కోసం ఏడవద్దు, మీ పిల్లల కోసం, మీ కోసం ఏడవండి అంటాడు. మనం ఎవరి కోసం ఏడుస్తాం? మన కోసం ఏడవట్లే. పక్కోళ్ళ కోసం ఏడుస్తున్నాం. హ్మ్. ఏడుపంటే లైక్ మనకే చాలా ఉంటాయి. తలనొప్పులు, హెడేక్స్ ఉంటాయి. మనం దానికోసం ఆలోచిస్తే వాడెవడో ఏదయిందని మనం ఆలోచిస్తాం. సో, అందుకే దేవుడేమంటాడంటే, మీకోసం ఆలోచించను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఈ అంత్యకాలంలోని భయంకరమైనవి ఈ లోకంలో సంభవిస్తాయి కనుక, ప్రతి దాని మీద మనసు పెట్టకుండా, ప్రతి దాని మీద ఎళ్ళిపోకుండా, దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ఏం బోధిస్తుంది? మనం ఏం నేర్చుకుంటున్నాం? అదే ఇక్కడ జరుగుతుందా లేదా మనం చూడమని దేవుడు చెప్తున్నాడు. సో, ప్రతి వాక్యాన్ని పరిశీలించమంటున్నాడు. పరిశీలించాలి, చదవాలి, దానిలో ఉన్న సారాంశాన్ని, అందులో ఉన్న అర్థాల్ని తెలుసుకోవాలి అంటున్నాడు. మిస్టరీస్‌ని మర్మాలు తెలుసుకోవాలి. ఎందుకు ఇక్కడ ఇది రాసుంది? అసలు సూదిలోకి ఒంటెందుకెళ్ళదు? ఒంటె సులభంగా ఎళ్తది అంటున్నాడు. ఒంటె సూదిలోకి అంత సులభంగా ఎలా ఎళ్తది? సో, ఇలాంటివుంటాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలనమాట. దేవుడి వాక్యం అంత పరిశుద్ధమైన గ్రంథం ప్రతీది కూడా ఒక మిస్టరీస్‌గా ఉంచుతాడు. సో, ఇవన్నీ తెలుసుకోవాలంటే అంత జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే దేవుని వాక్యమే జ్ఞానం. సో, ప్రతీది కూడా ఫిలోమోన్ పత్రిక చెప్తుంది ఏంటి? మనకి ఫైనల్ టచ్ ఏంటంటే ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రేమ, విశ్వాసం లేకపోతే మనం దేన్ని కూడా జయించలేం. ఒక దొంగతనం చేసిన వ్యక్తిని క్షమించాడంటే ఏముంది ఆయనలో? ప్రేమ ఉంది కాబట్టి క్షమించాడు. క్షమ ఉంది కాబట్టే విశ్వాసమొచ్చింది. విశ్వాసం ద్వారానే తర్వాత అంగీకరించాడు. దగ్గరికి రానిచ్చాడు ఆ వ్యక్తిని. మనం కూడా అంతే. మనం ఒక మనిషిని అసహ్యించుకోకూడదు. మనిషిలో ఉన్న ఆ తప్పుని అసహ్యించుకోవాలి. తను చేసిన ఆ తప్పుని, ఆ పాపాన్ని అసహ్యించుకోవాలి గానీ, మనిషిని అసహ్యించుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. మనిషిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో మనిషిని అలాగే ప్రేమించాలి. కానీ అసహ్యం. అసహ్యం ఏంటంటే తను చేసిన క్రియలు అసహ్యం. దాన్ని అసహ్యించుకోవాలి. దాన్ని విడిచిపెట్టేలాగా, దాన్ని దూరంగా ఉండేలాగా అసహ్యించుకోవాలి. అంతేగాని చెప్పారు కదా అని చెప్పి వాళ్ళు చేసిన పనులు మనం చేయమని దేవుడు చెప్పట్లేదు. మనిషిని అసహ్యించుకోమంటున్నాడు. మనిషిని ప్రేమించాలి. తను చేసిన పనులు, వర్క్స్‌ని అసహ్యించుకోమని చెప్తున్నాడు. తప్పుడు పనులు చేస్తే. సో, అప్పుడు మనకి ఎటువంటి యొక్క ఇహలోక మాలిన్యం అంటదు. దాని నుంచి బయటకొస్తాం. బికాజ్ వి ఆర్ ప్రేయింగ్ ఫర్ దట్ పర్సన్. వి హావ్ టు ప్రే ఫర్ దట్ పర్సన్ బికాజ్ హి ఈస్ వెరీ ల్యాక్ ఇన్ నాలెడ్జ్ కదా! సో, జ్ఞానం లేని వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు. యవ్వనస్తులైతే ఇంకా చెప్పక్కర్లేదు. తాగుతారు, తిరుగుతారు, ఏవేవో చేస్తున్నారు. అక్రమ సంబంధాలంటారు. సో, ఇవన్నీ ఎందుకు? జ్ఞానం లేక, దేవుడి భయం లేక. దేవుడు ఒక భయము, శక్తి ఇవుంటే, భయభక్తులుంటే లోకం ఇలా ఉండదు. పాత నిబంధనలో గాని, ఇప్పుడు ఆ నిబంధన గాని ఉండుంటే, ఇప్పుడు ఇంత లోకం ఇంతవరకు రాదు. బట్ దేవుడు గుణం చూపిస్తున్నాడు. ప్రేమను చూపిస్తున్నాడు. మన యెడల కృపను చూపిస్తున్నాడు. దయను చూపిస్తున్నాడు. ఇచ్చిన దయని, కృపని మనం ఏం చేయాలంటే యుటిలైజ్ చేసుకోవాలి. దాన్ని పోగొట్టుకోకూడదు. అంత్య దినాల్లో ఏ మనిషి మనసు ఎలా మారుతుందో మనకు తెలీదు. బట్ ప్రతీది కూడా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు, సెలవిస్తున్నాడు. ఈ ఫిలోమోన పత్రిక అంతా కూడా దేవుడే చెప్తుంది. ఇంతమంది వ్యక్తుల మధ్యలో పెట్టి శిష్యులు పెట్టాడంటే ఏంటి దాని అర్థం అంటే, వాళ్ళు ఎన్నో గొప్పగా హింసించిన వారిని దేవుడు మార్చుకున్నాడు. అంగీకరించారు. చాలా మంది సువార్త చెప్పినప్పుడు అంగీకరించారు. మనం అంగీకరిస్తున్నామా? ఇంకా అదే బ్రతుకులో ఉంటున్నామా? అదే బ్రతుకు జీవిస్తున్నామా? సో, మన బ్రతుకు కూడా చాలా జాగ్రత్తగా పక్క వాళ్ళు గమనిస్తూ ఉంటారుగా. మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు అంటున్నాడు. సువార్త ప్రకటించమంటున్నాడు. ఆనందంగా ఉండమంటున్నాడు. సో, సమాధానం కలిగి ఉండమని నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోమని దేవుడు వాక్యం చెప్తున్నాడు. సో, ఫిలోమోను రాసిన పత్రికలో సారాంశం అయితే ఇది. ప్రేమ, ఇంకా విశ్వాసం కలిగి జీవించినప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. గొప్పగా దీవిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. దేనికి లోటు లేకుండా చూస్తాడు.
చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్.